తిరిగి నేను ఈ కొత్త సంవత్సరానికి మా ప్రభువుని ప్రవేశిస్తూ మాకు ఇచ్చిన కొత్త సంవత్సరం బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాను. ఈ దినాన్ని సమయాన్ని కలిగి కాబట్టి ఆ బైబిల్ అనేక సంగతులు ఉన్నాయి కదా. ఆయన వినే దేవుడు, చూసే దేవుడు, మాట్లాడే దేవుడు, జీవుడుగా దేవుడు ఆయన. కాబట్టి ఆయన వినే దేవుడు కాబట్టి ఆయన సో నూతన సంవత్సరం గురించి మనకి ఎన్నో సంగతులు మరి బైబిల్లో రాయబడ్డాయి కదా. ఎవడైనా ఆయన 2 కొరింథియన్స్ 5:17 ఎవడైనా వీస్తున్నందున కదా నూతన సృష్టి. మనమందరం కూడా నూతన సృష్టిగా మారాలి. నూతన సృష్టి అంటే ఈ లోకం అనేది అంతా వదిలిపెట్టేసేయాలి. రాత్రి మనం చూసే కదా న్యూ ఇయర్ సెలబ్రేషన్లో మనలో చాలా మంది కూడా దేవుడిని ఆరాధిస్తూ నూతన సంవత్సరం 12 గంటల 7 గంటలకి నూతన సంవత్సరంలోకి మనము ప్రవేశించే ముందు ప్రార్థనాపూర్వకంగా మనము ఎంటర్ అయ్యాం కదా. నేను దేవుడిలో లేనప్పుడు బ్యాచులర్గా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడంటే నూతన సంవత్సరం అయితే సత్తాగా హోటల్లో కూర్చుని ఆయన చూసుకోవాలి. ఏంటంటే ప్రజలు ఎలా ఉన్నారన్నమాట. ఒకటో జరుగుతున్నవి జరుగుతున్నవి రేగుచున్నవి. ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి దినాలు. ఇవన్నీ కూడా ఏమంటారంటే ప్రార్థన మరి విశ్వాసం ఏమంటారంటే ఇవన్నీ కూడా చివరి దినాల్లో మనం ఉన్నాం అని మనం గుర్తు చేసుకోవాలి. చివరి దినాలు ఉన్నామని మనం గుర్తు చేసుకోవాలి, మర్చిపోకూడదు. కాబట్టి ఈ దీనిని బట్టి హబక్కు ఏం చేస్తాడు అన్నమాట. అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు నూతన పత్రం అంటాడు. ప్రార్థన దేవుడు చెప్తున్నాడు అనమాట. వాత్సల్యమును ఎందుకంటే దేవుడు వాత్సల్యము అంటే ప్రేమ అంటే ఏంటన్నమాట. ఎంతో దయ కలిగినటువంటి దేవుడు వాత్సల్యము. దానిని వర్ణించలేనటువంటి పదాలు వాడారు బైబిల్లో. అటువంటి గొప్ప ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఆయన ప్రభావాన్ని ఎంతో వాత్సల్యం కలిగిన దేవుడు. అక్కడ అంటాడు కదా సార్ విలాప వాక్యాలు 3:12 ఒక వాక్యం వాత్సల్యం పుట్టుచున్నది. నూతనంగా వాత్సల్యం పుట్టుతున్నది. కాబట్టి మన దేవుడు ఎంతో వాత్సల్యం ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు. అటువంటి దేవుడు మనకు ఉన్నాడు. మనకు ఎంతో అదృష్టవంతులు అనమాట. వేరే మన చుట్టూ కూడా ఎన్నో రకాలైనటువంటి దేవుళ్ళను చూసుకుంటాం. ఆ దేవుళ్ళు ఎవరిని కూడా మాట్లాడేలా కలిగి మనం కూడా సాగుదాము. మరి నూతన సంవత్సరం అందరికీ కూడా ఆరోగ్యంగా సంతోషంగా సమాధానంతో మీరు ఉండాలని నేను కోరుకుంటూ గతించిన సంవత్సరంలో చేసిన మేడన్నిటికీ కృతజ్ఞతలు మీ పక్షాన్ని నేను చెల్లిస్తున్నాను. అంటే అవకాశం నాకు ఇచ్చినటువంటి దేవుడి వందనాలు ఈ కొద్ది సమయాన్ని ఇచ్చినటువంటి మరి భాష గారికి కుటుంబానికి వందనాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. నువ్వేం దిగులు పడాలి, నీకేం ఇది కాదు, దేవుడు చెప్పు. ఆయన చెప్పే వార్తకి కొద్దిగా నేను మార్పు వచ్చి నాలో దేవుడు అనిపించినాడు. సంఘ పెద్దకి ఆయన పెట్టు సంఘ పడతాడు.
పాపము ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు. అన్యజనుల ఎదుట ఆయన నీతిని బయలుపరిచి ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప విశ్వాసతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. భూమిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచి తలుపు జనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. సహాయం చేయండి ప్రభా. చిన్నపిల్లలను పెద్దలను వారి వారి హృదయాలను మనసులను స్థిరపరిచి బలపరచండి, తోడుగొనండి. పరిశుద్ధాత్మ దేవుడా మా చుట్టూ ఉండి సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. కొత్తగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. జాగ్రత్తగా ఉండండి. చదువుకోవడానికి వెళ్ళాడు సిక్కులైన ఆయన ఎవరు? సిక్కు మతస్థుడు. అక్కడ చదువుకోవడానికి వెళ్ళి ఒక ఫ్రెండ్ మనసును మార్చుకున్నాడు. హల్లెలూయా. చూసారా? దట్ ఈస్ రియల్ రిపెంటెన్స్. అదనమాట నిజమైనటువంటి పశ్చాత్తాపం. మనం ఎన్నో సార్లు వింటున్నాం కానీ మనకి ప్రభు చెప్పలా. హల్లెలూయా. మన మతాలు ఇవన్నీ మనకు తెలియదు. ప్రభు మార్గము రక్షణ మార్గం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము పేరు అబ్రాహాము ముందు ఆదికాండము 12:1-2-3-4 ఆదికాండము. నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రిని వదిలేసేయి. ఇంకా బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి ఎవరిని వాగ్దానం చేస్తున్నాడు? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు అనేకులకు ఆశీర్వాదముగా ముందు చేస్తానని కాదు. నో, ఎక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. ఎక్కడ జీవిస్తున్నావో అక్కడి నుంచే మారు మనసు అనేది, పశ్చాత్తాపం అనేది కలగాలి. మారు మనసు అనేది రావాలి. కానీ ఎక్కడో ఇంటికి వెళ్ళి అది చేస్తాను సైలెన్స్. వీటికి వేరై మీరు మారు మనసు పొందుడని ఇక్కడ పేతురుగా. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి ఆమేన్. హల్లెలూయా. చూడండి, మనుషుల చమత్కారం వల్ల మచ్చబడిన బంగారునైనను వెండినైనను రాతినైనను బండనైనను పోను. అందుకండి ఎక్కడ చేయాలి మనం భోజనం? దేవుని రాజ్యంలో భోజనం చేయు. ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాడట. 5 అతను ఎదురు అన్నాడు. వాటిని వీడు ఎడ్లు పరీక్షింపకుండా కొన్నాడు. ఎవడన్నా చెప్పి గుణము ఏం కావాలి? మంచి గుణం ఉండాలి. హల్లెలూయా. 3 అయ్యా, నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, నేను కోపపడి నువ్వు త్వరగా పట్టణంలోనికి వెళ్ళి సందులలోనికి వెళ్ళి బీదలను అంగహీనులను కుంటివారిని గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని నమ్మండి. మీరు మంచిగా ఉండాలి. నిజంగా మీరు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను. అందులో చూడండి, ప్రభు కాడి ఎట్లా ఉందో చూడండి. సులువుగాను, నా భారము తేలికగాను ఉన్నది. పాత భూమి, పాత ఆకాశము, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. ఇక నూతనమైన యెరూషలేము అను పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని వచ్చుట చూచి తిని. ఇక నో మోర్ టీయర్స్. ఇక మనకి కన్నీరు అనేది ఈ భూమి మీద ఉన్నంతకాలం మనకి నెవర్ ఎండింగ్ ప్రాబ్లమ్స్. గుర్తుపెట్టి విశ్వాసికుడివి
అవిశ్వాసికి ప్రాబ్లమ్స్ లేని వారు లేరు. ఏదో ప్రభు నమ్ముకుంటే నేను బతికిపోయాను అనుకోవద్దు. నో, వీ హ్యావ్ ప్రాబ్లమ్స్, బట్ అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ జాయ్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. అదే సమయంలో మనకి ఆనందం కూడా దేవుడు ఇస్తాడు. అదే ప్రభువులో స్పెషాలిటీ. హల్లెలూయా. ఎంత భారమైనా కానీ మన కొరకు దేవుడు భరిస్తాడు. ఎంత చింత అయినా కానీ దేవుడు భరిస్తాడు. హల్లెలూయా. మరణము ఇక ఉండదు. హల్లెలూయా. నెక్స్ట్ దుఃఖమైనను ఏడుపైనను